మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతి హృదయకాలం దేవుడి యొక్క వాక్యం ధ్యానించుకుందాము. హృదయకాలం వాక్యం ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా. హృదయ కలపు చూసే ధన్యత మరొకసారి నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టినది వానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలపు తండ్రి వాక్యము దారి చెబుతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని రచడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 20 వచ్చిన వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. 18 నుంచి 20 వచ్చిన వరకు అపోస్తులైన పౌలు యవనస్తులైన తిమోతికి రాసిన ఈ పత్రిక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈ పత్రిక ద్వారా దేవాది దేవుడు మన అందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాడాలి. ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నప్పుడు యథార్థంతో సత్యముతో దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని దేవుని మార్గంలో మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుడైన తిమోతికి అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఒక యవన సేవకుడు, ఒక యవనస్తుడు ఒక నాయకునిగా సంఘము ఎలా ముందుకు నడవాలనో, యవనస్తులు ఏ రీతిగా ఉండాలి అన్నది హృదయకలం అపోస్తుడైన పౌలు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి తెలియజేసిన మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, విశ్వాసాన్ని మనస్సాక్షిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. 18 వచనం, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసంతో మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. విశ్వాసము అనేది మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడము. దేవుని సన్నిలో దేవుని మార్గంలో మనం కూడా ఎలా వెళ్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసాన్ని మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై. విశ్వాసముతో పాటు తిమోతి మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉన్నాడు. ఆ మనస్సాక్షిని కాపాడుకుంటూ దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవుని మార్గంలో నడుస్తూ అలాగే మంచి మనస్సాక్షి కలిగిన తిమోతి గురించి అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాట చూసినట్టయితే, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున మంచి పోరాడాలని. మంచి పోరాటము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ లోకంలో ఈ యొక్క జీవితంలో మంచి పోరాడాలని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తాడు. అదే రీతిగా అపోస్తుడైన పౌలు కూడా ఎలా జీవించాడు అనే మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే 4వ అధ్యాయంలో చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయి. మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను అని అపోస్తుడైన పౌలు తన జీవితంలో ఏ రీతిగా దీవించాడో, చివరికి కూడా ఆ పోరాటము ఎలా ఉన్నదో మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలి. అపోస్తుడైన పౌలు ఒక మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించిన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని అపోస్తుడైన పౌలు తన జీవితం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా పోరాడాల్సిన మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన పరుగు కడముట్టించే సమయం అంత వరకు కూడా దేవుని అడుగుజాడలో మనం నడవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ప్రతి ఒక్కరికి కూడా
నీతి కిరీటం అనేది ఉంచబడుతుంది. ఈ లోకంలో మనం పోరాడుతున్నప్పుడు మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుంటూ యథార్థంగా సత్యంగా మనం జీవించినప్పుడు మనం చివరికి ఈ లోక ప్రయాసం నుంచి మనం విడుదల పొందుకున్నప్పుడు మన కొరకు నీతి కిరీటం అనేది ఉంచబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్న నా కొరకే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని చిత్తంలో జీవిస్తారో వారందరికీ కూడా ఆ కిరీటం అనేది దాచబడి ఉన్నది. ప్రియ దేవి సంగమా దేవుని ప్రజలు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించబడుతుంది. దేవుని యందు భయభక్తుల వారు, దేవుని చిత్తంలో జీవించిన వారు మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు తిమోతి కూడా ఇదే మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, నా కుమారుడైన తిమోతిను విశ్వాసంని మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. వాటిని బట్టి నీకు ఆజ్ఞను అప్పచెప్తున్నాను అని అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో మన ఆత్మీయ జీవితంలో కూడా మన గురించి ఏవైతే దేవుని యొక్క సంకల్పం ఉన్నదో, దేవుని యొక్క చిత్తం ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నదో ఆ ప్రణాళికని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజే నిన్ను గురించి ముందు చెప్పబడిన ప్రవచనంలో చొప్పున మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి. యవనస్తుడైన తిమోతి తాను దేవుని యొక్క పరిచర్య నిత్యము, దేవుని యొక్క సేవ నిత్యము అప్పచెప్పుకొని దేవుని సేవకునిగా ముందుకు వెళ్తున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాట, మరి ప్రవచనంలో చెప్పిన ఈ మంచి పోరాటము పోరాడాలి. వాటిని బట్టి నీకు ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. చాలామంది దేవుని మార్గం నుంచి తొలగిపోయి, దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయి మరి వారి ఇష్టానుసరంగా లోకానుసరంగా జీవించేవారు చాలామంది యవనస్తులు ఉన్నారు. ప్రస్తుత కాలం చూస్తే యవనస్తులు మరి అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలుగా అవుతున్నారు. డ్రగ్స్కి బానిసలుగా అవుతున్నారు. వారి జీవితాలు మధ్యంతరంగానే ముగించుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆ సమయంలో వారు యవన కాలంలో దేవుని సన్నిధిలో వారు ఉండవలసిన సమయంలో దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళుతూ అనేక మంది తాగుడుకు బానిస అవుతూ ఉన్నారు. యవనస్తులు అనేకమైన భయంకరమైన అలవాట్లు, మరి డ్రగ్స్, అలాగే చూసినట్టయితే మత్తు పదార్థాలకు వారి జీవితాలు ఆ భయంకరమైన ఆ స్థితిలోకి వారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే యవన కాలంలో దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు, యవన కాలంలో దేవుని మార్గంలో ఉండవలసిన వారు సాతాను చేతులకు, ఆ సాతాను బంధంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, పిల్లలను పెంచే విషయంలో జాగ్రత్తగా పెంచండి. ఎందుకంటే తిమోతి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క గ్రాండ్ మదర్ తిమోతిని చిన్నప్పటి నుంచి ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో పెంచినారు. కాబట్టి యవనస్తుడిగా అయినప్పుడు, ఒక యవనస్తుడిగా దేవుని యొక్క సేవకునిగా యవన నాయకత్వంలో తిమోతి మరి ఆ సమయంలో ఉంటున్నాడు. ఆ ఒక ప్రవచనంలో లేదా ఆ ఒక ప్రవచనంలో అతనికి చెందించబడుతున్నాయంటే అతడు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులలో పెరిగి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక ఉంటుంది. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షణలో వారిని పెంచండి, ప్రభు మార్గంలో వారిని పెంచండి, వారు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోరని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి. వారు ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతున్నారంటే వారు ఈ కుటుంబం నుంచి, ఆ తల్లిదండ్రుల నుంచి వారి యొక్క జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయని గమనించి తిరిగి వారిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. వారితో మాట్లాడాలి, వారితో సమయాన్ని గడపాలని ప్రతి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలు యవన కాలంలో వచ్చినప్పుడు వారు ఒంటరిగా ఉంటున్నారంటే మరి లోకం సంబంధమైన లోక అలవాట్లకు వాళ్ళు అలవాటు పడుతూ ఆ ఒక డ్రగ్స్కే, ఆ బ్రౌన్ షుగర్కే, ఆ మద్యం తాగుతూ అందులో వారి జీవితాలు, యవన కాలంలో జీవితాలు అందరి యొక్క యవనస్తులు మరి వారి యొక్క ఆరోగ్యంను ఖరాబ్ చేసుకోవడము, అలాగే చూసినట్టయితే ఎవరి జీవితము మరి అనేకమైన సమస్యలతో, అనేకమైన బంధకంలో వారు ఉంటుండగా
అటు యవనస్తుల గురించి ప్రార్థన చేయండి, యవనస్తులని లేవనెత్తండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతి తన జీవితం ఎలా ఉన్నదో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి మనస్సాక్షి కలిగి పోరాడాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ముందు చెప్పబడిన ప్రవచనము చొప్పున మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను, వాటిని బట్టి నీకు ఆజ్ఞను అప్పచెప్తున్నాడు అని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. దయచేసి మీ యవన బిడ్డల గురించి ప్రార్థన చేయండి, యవనస్తుల గురించి ప్రార్థన చేయండి. సంగమా, యవనస్తుల గురించి ప్రార్థన చేయండి. దినాలు భయంకరమైన స్థితిలలో ఉంటుండగా యవనస్తులు చాలామంది వారి జీవితాలు మరి మత్తార్థాలకు బానిసలుగా ఉంటున్నారు, బ్రౌన్ షుగర్కి బానిసలుగా ఉంటున్నారు, తాగుడుకు బానిసలై యవన కాలమందు దేవుని సన్నిధిలో ఉండవలసిన యవనస్తులు ఈరోజు రోడ్ల మీద విస్తారంగా తిరుగుతూ వారి జీవితాలు మధ్యాంతరంగా ముగించుకొని ఆత్మహత్యలు చేసుకొని అప్పులు చేసుకొని అవి కట్టలేక యవనస్తులు ఎంతోమంది జీవితాలు ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ పిల్లల గురించి ప్రార్థన చేయడానికి అంటుంది కదా, విలాప వాక్యంలో ఉంటుంది, రేవు మొదటి జామున లేసి నీ పిల్లల గురించి కన్నీరు కార్చు, నీ పిల్లల జీవితాల గురించి కన్నీరు కార్చు, నీ పిల్లల యొక్క బ్రతుకుల గురించి కన్నీరు కార్చు. దేవుని సన్నిధిలో నీ రెండు చేతులు పైకి వెళ్ళి రెండు చేతులు పైకి వెత్తి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. రేకు మొదటి జామున లేసి మీ పిల్లల గురించి మొరపెట్టండి అని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే యవన కాలంలో వచ్చిన బిడ్డలు అనేక మంది వారి జీవితాలు మరి భయంకర స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితాలు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి, దేవుని మార్గం నుంచి తొలగిపోయి మరి సాతాను చేతులకు వారి యొక్క జీవితాలు అప్పచెప్పబడుతున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం ఒక మాట చూస్తున్నట్టయితే విలాప వాక్యము 2వ అధ్యాయము చూస్తున్నట్టయితే 19వ వచనము, నీవు లేచి రేవు మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లలకు ప్రాణముల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, నీ పసిపిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ పిల్లల గురించి రేకువ మొదటి జామున లేస్తే మరి దేవుని సన్నిధిలో మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. నీవు లేచి రేవు మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తుము. పసిపిల్లల కొరకు, మన పిల్లల కొరకు మనం హృదయాన్ని లేచి పిల్లల గురించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో వారి గురించి మొరపెట్టాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పిల్లలను పెంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కొంతమంది యవనస్తులు పడిపోవడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క బంధకంలోకి వారు వెళ్ళిపోవడము, ఫోన్ ఎక్కువ చూడడము, అలాగే చూసినట్టయితే త్రాగుడుకు బానిసపోవడము, అలాగే డ్రగ్స్కి అలవాటు పడడం, మొత్తం పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలు యవన కాలంలో జీవితాలను మరి సాతాను చేతులకు అప్పచెప్పుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని అట్టి ప్రజల గురించి, అట్టి యవనస్తుల గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నారు, అట్టి మనస్సాక్షి కొందరు తోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైన వారిలా చెడిన వారై ఉన్నారు. ఓడబద్దలైనట్టు వారు చెడిన వారై ఉన్నారు. అంటే వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి యవనస్తులుగా ఉన్న బిడ్డలు తొలగిపోతూ యవన కాలంలో ఉన్న జీవితాలు దేవుని సన్నిధికి రావాల్సిన వారు, దేవుని మార్గంకి రావాల్సిన యవనస్తులు ఎలా ఉన్నారంటే చూసినట్టయితే అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైన వారిలా చెడిన వారు ఉన్నారు. ఓడబద్దలైనట్టుగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సముద్రంలో వెళుతున్నప్పుడు మరి ఓడ బద్దలైనప్పుడు అందులో ఉన్న వారందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. అలాంటి భయంకరమైన స్థితిలో మరి యవనస్తులు ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అట్టి మనసాక్షి కొందరు తోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైన వారిలా చెడిన వారై ఉన్నారు. ఓడబద్దలైనట్టుగా వారి జీవితాలు అర్ధంతరంగా ముగించిపోవడానికి, అర్ధంతరంగా వారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారు తీసుకున్న ఆ నిర్ణయాలు సరైన నిర్ణయాలు కావు కాబట్టి వారి జీవితాలు ఓడబద్దలైనట్టుగా వారి జీవితాలు చెడిన వారుగా ఉన్నారు. వారిలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
మరి ఐమ్యూనస్ అండ్ అలెగ్జాండర్ వీరి ఒక జీవితాలు మరి వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తే వారిలో ఎమియోను అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దూషింపబడకున్నట్టు శిక్షించబడినట్టుకు వీరిని సాతానుకు అప్పచెప్పి తిని ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజాతానుకు అప్పగించి తిని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయి, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయి, దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయినప్పుడు వారు ఎవరి చేతిలోకి అప్పచెప్పబడుతున్నారంటే సాతాను చేతిలోకి అప్పచెప్పబడుతున్నారు. ఎవరి కాలంతో జీవితంలో ఎంతోమంది యవనస్తులు వారి యొక్క జీవితాలు ముగించడానికి కారణము అతి త్వరగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కాపాడుకోలేక, దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపుని కాపాడుకోలేక, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడకుండా వారి జీవితాలు మధ్యాంతరంగా ముగించడానికి కారణం ఏంటంటే వారి జీవితాలు సాతాను చేతులకు అప్పచెప్పుకుంటున్నారు, సాతాను మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే యవన బిడ్డలందరూ కూడా త్వరగా వారి జీవితాలు ముగించిపోయి లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. సాతాను బంధకంలో వారు ఉంటుండగా అటు బంధకంలో నుంచి బయటికి రావాలి అంటే యవన బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. ఒక యవనస్తుడైన తిమోతిని చూసి నేర్చుకోవాలి. యవనస్తుడైన తిమోతి ఒక కాపరిగా, ఒక నాయకునిగా, ఒక యవనస్తుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక మంచి శిష్యుడిగా అపోస్తలుడైన పౌలుకు ఒక మంచి శిష్యుడిగా తిమోతి మరి తన జీవితాన్ని దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో తన జీవితాన్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి తిమోతి గురించి ఈరోజు కూడా మనం ధ్యానించగలుగుతున్నాము. ఒక యవనస్తుడు ఏ రీతిగా ఉండాలో తిమోతి జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. అలాగే ఒక మంచి శిష్యుడిగా అపోస్తలుడైన పౌలుకు ఒక మంచి శిష్యుడిగా తిమోతి ఉన్నాడు. ప్రతి సేవకునికి ఒక శిష్యుడు కావాలి. ఆ శిష్యుడు తిమోతిలా ఉండాలి. ముందు పరిచర్య వెళ్ళాలి. రాబోయే తరాలకు సువార్త వెళ్ళబడాలి అంటే యవనస్తులు లేవనెత్తబడాలి. యవనస్తులు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో బహు గొప్పగా వాడబడాలి అంటే ప్రతి యవనస్తుడు తాను తన జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్నట్టయితే ముందు తరాలకు సువార్త అందుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముందు తరాలకు వాక్యం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పబడి ఆ ఒక ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళాలి అంటే యవన బిడ్డలు లేవనెత్తబడాలి. యవనస్తులు ముందు తరాలకు సువార్త తీసుకొని వెళ్ళాలి. వారు వెళ్ళినప్పుడు రాబోయే తరాలలో యవనస్తులు వారి ఆ సమయంలో సాతాను బంధకంలో పడకుండా కాపాడాలంటే ప్రతి యవనస్తుడు లేవబడాలి. యవనస్తుడు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో తిమోతి ఏ రీతి అయితే తన జీవితాన్ని దేవునికి సేవలో తాను సమర్పించుకున్నాడో అలాగే ప్రతి యవనస్తుడు కూడా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో వారు దేవుని యొక్క పరిచర్యలో వారు సమర్పించుకొని ముందుకెళ్ళినప్పుడు యవన కాలంలో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షించబడతారు. ఒక యవనస్తుడు లేవబడినప్పుడు అనేక యవనస్తులను ముందుకు తీసుకురాగలుగుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యవనస్తులారా, సాతాను బంధకం నుంచి బయటికి రండి. యవనస్తులారా, ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రండి. యవనస్తులారా, ఆ తావుడు అనే బానిస నుంచి బయటికి రండి. యవనస్తులారా, ఆ చెడు తలంపుల నుంచి బయటికి రండి. యవనస్తులారా, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకొని దేవుని చిత్తంలో మీరు జీవించండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. యవనస్తులను దేవుడు బలపరచును గాక. యవనస్తులను దేవుడు తిరిగి దేవుని సన్నిధికి వారందరూ తిరిగి రాను గాక. తిరిగి దేవుని మహిమలో వారు బలపరచబడును గాక. ప్రతి యవనస్తుడు దేవుని సన్నిధికి తిరిగి దేవుని మార్గంలోకి నడిపించబడును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉదే కలపతని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాన్ని కొందరు స్తోత్రములు నాయన ప్రభా. ఎవరి కాలంలో తిమోతి తండ్రి ప్రభా నీ యొక్క పరిచర్యలో, నీ సేవలో ఇలా ముందుకు సాగిపోయినాడో తండ్రి, మా యవనస్తులందరూ కూడా నాయన నీ వైపు తిరిగి తండ్రి వారి యొక్క బంధకంలో నుంచి బయటకు వచ్చి యేసయ్య నీ మార్గంలో, నీ చిత్తంలో, నీ సేవలో ముందుకు నడవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి, యవనస్తులు ఎవరైతే ఉన్నారో నాయన ప్రభా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారో తిరిగి యవనస్తులు వారి గృహాలకు తిరిగి రావడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని
తండ్రి. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను కాపాడండి. భారతదేశంలో పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ప్రభా, ప్రత్యేకంగా యవనస్తులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ప్రభా, యవనస్తులు ఎవరైతే దారి తప్పి ఉన్నారో తిరిగి నీ సన్నిధానానికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే సేఫేతో మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నీ కృపలో మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.